సేవా సమితి నుండి గోరక్షకుడు తన ప్రాణాలను అడ్డుపెట్టి గోవులను కాపాడాలని అహర్నిశలు కృషి చేసిన సోనూ సింగ్ ప్రశాంత్ గారిని పరామర్శించడానికి రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను, గోరక్షకులు అంటే ఎవరో కాదు, దేశభక్తులు. ఆ రోజు స్వతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేసిన యోధులున్నారో ఈరోజు రాజ్యాంగంలో ఉన్న చట్టాలను అమలుపరచాలని గోరక్షకులు ఈ అమ్మ లాంటి ఆవును కాపాడాలని చెప్పి తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. కాబట్టి పోలీస్ వారికి, ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము, గోరక్షకులను కాపాడాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే పోలీసు వారు చేయాల్సిన కార్యక్రమము ఈరోజు గోరక్షకులు చేస్తున్నారు. వాళ్ళ భార్య, పిల్లలు, తల్లిదండ్రులను వదిలేసి రాత్రింబగళ్ళు ఈ ఆవు కాపాడబడితే మన భూమి కాపాడబడుతుంది, ఈ పర్యావరణం కాపాడబడుతుంది. ఆవు ఉంటే అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఆవును కాపాడాలన్న ఉద్దేశంతో వారు ఈ గోరక్షణ చేస్తున్నారు. కాబట్టి దయచేసి వారిపై ఇంకా ఈరోజు ఇన్స్పెక్టర్ రాజు గారితో మేము మాట్లాడడం జరిగింది. ఇంకా అనీఫ్ అనే వ్యక్తి ఇంకా వారు అరెస్ట్ కాలేదు. కాబట్టి వారిని తక్షణమే అరెస్ట్ చేసి వీరిపై కఠినంగా శిక్షించాలని తెలంగాణ గోశాలల సేవా సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో పోలీస్ శాఖ వారు దయచేసి గోరక్షకులపై మీరు కేసులు పెట్టకుండా, వాళ్ళు ఎవరో కాదు, మీరు చేయాల్సిన బాధ్యత నిర్వహిస్తున్న వారు గోరక్షకులు, వారు దేశభక్తులు. అలాంటి వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని చెప్పి వారిపై ఎటువంటి కేసులు కూడా నమోదు చేయొద్దు. ఎందుకంటే ఈ దేశం బాగుండాలి, ఈ ధర్మం బాగుండాలి, ఈ భూమి బాగుండాలని వాళ్ళు చేస్తున్న మహాయజ్ఞం ఇది. రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేయడం లేదు. గోహత్య అనేది నేరము, పాపము. అలాంటి నేరాన్ని ఒక కాగ్నిజెంటల్ యాక్ట్ లాగా ఈ గోరక్షకులు పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వారు రాని సమయంలో వారిని చేసి వారు ఎక్కడున్నా కానీ పట్టుకునే విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారు దేశభక్తులు. అలాంటి పౌరులను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. మనందరం కలిసి వీరి కోసం పాటుపడదాం. కఠినంగా ప్రభుత్వం శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుతూ భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై.